అందరికీ వందనాలు, నమస్కారం. ఎలాగా ఉన్నారు? బాగున్నారా? నేనెవరు భాగం 6. ఇప్పుడు ఏం చెప్పాలంటే నాకు బెస్ట్ స్కూల్లో పెట్టారు ఆ ఫాదర్. మంచి స్కూల్లో పెట్టారు, బ్రాహ్మణ్ స్కూల్లో పెట్టారు. ఆ స్కూల్ నా లైఫ్ టోటల్ చేంజ్ చేసింది, టోటల్. ఓకే, అందులో నాకు అమ్మ అలాగా, ఒక గురువు అలాగా, హిందీ టీచర్ లక్ష్మి మిస్. ఓకే, తర్వాత నా లైఫ్లో హిందీ నంబర్ 1 నేర్పించారు నాకు. ఇప్పుడైతే హిందీ మాట్లాడడానికి, రాయడానికి, తర్వాత చదువు చేయడానికి అన్ని నంబర్ 1. సమ్టైమ్ పోయం, కవిత కూడా నేను రాస్తాను హిందీలో. అలాగా నా టీచర్ చనిపోయారు. నా షార్ట్స్లో పెట్టాను కదా, లక్ష్మి టీచర్ పెట్టాను కదా, ఒక లేడీ ఫోటో. అది నా టీచర్ మాత్రం నాకు ఒక అమ్మ అలాగా. చాలా చాలా మిస్ చేశాను ఆ రోజు. చనిపోయి 1 మంత్ అయింది. మొన్న నాకు చెప్పారు ఇలాగా. చాలా బాధగా, చాలా ఏడ్చాను. ఓకే, సో టీచర్స్. ఓకే, తర్వాత స్కూల్ లైఫ్ ఎలాగంటే ఫుల్ బిజీ లైఫ్. కాలేజ్ లైఫ్ అన్నీ ఎంజాయ్మెంట్, స్టడీస్ అన్నీ ఉంది. వర్క్లో నేను చాలా ఫోకస్, వెరీ ప్రొఫెషనల్గా చిన్నప్పటి నుంచే, స్టార్టింగ్ నుంచే. ఎప్పుడు దుబాయ్ వెళ్ళాను అప్పటి నుంచి నేను ఎక్కువసేపు ఒక కంపెనీలో ఉండలేదు. 1 year 6 months అలాగా. ఎందుకంటే చేంజ్ చేస్తాను. బోల్డ్ టైం నేను వీసా చేంజ్ చేస్తాను, విజిట్లే ఉన్నాను. ఓకే, ఒక 6 times నాకు పని నేర్చుకోవాలి. తర్వాత పర్మనెంట్గా 2-3 కంపెనీలు పని చేశాను, టాప్ కంపెనీస్ పని చేశాను. మంచి. ఇప్పుడు నేను నా ఫీల్డ్ అంటే ఇంటీరియర్ డిజైనింగ్, డెకరేషన్స్. ఓకే, సాఫ్ట్వేర్ అయినా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయినా, ఆపరేషన్స్ అయినా, అన్ని కాంట్రాక్ట్స్ అయినా, ఎస్టిమేషన్స్ అన్నీ నంబర్ 1 నేను. ఓకే, నెగోషియేషన్స్, సైట్ మేనేజ్మెంట్ అన్నీ. ఓకే, ఎందుకు ఇది అన్నీ చెప్తున్నానంటే ఎప్పుడు నేర్చుకోవాలి, ఎక్స్పర్ట్గా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, ఆ మైండ్లో ఉండాలి. ఏమో పని చేస్తున్నాను, ఒక కంపెనీ మాత్రం ఎక్కువసేపు పని చేయకూడదు. మనం ఏం నేర్చుకోలేదు కదా. మినిమం 2 years పని చేయాలి. వేరే జాబ్లో వెళ్ళిన ముందు మన CV అప్డేట్ చేసుకోవాలి. ఎప్పుడు మన లైఫ్ అప్డేట్ చేసుకోవాలి. రీసెంట్ టెక్నాలజీ ఏంటి, మన పనిలో అవి ఏం అప్డేట్ అయ్యింది, ఇదన్నీ నేర్చుకోవాలి. ఇదన్నీ ఒక అడ్వైస్గా, ఒక బ్రదర్ అలాగా, ఒక ఫ్రెండ్ అలాగా చెప్తున్నా. జెంట్స్ అయినా లేడీస్ అయినా వినండి. ఓకే, ఏ పని అయినా డెవలప్ చేసుకోవాలి, కంపేర్ చేయకూడదు. మన సొంతంగా డెవలప్ చేసుకోవాలి, హెల్ప్ చేయాలి, స్మైల్ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఓకే.